హలో అండి, వెల్కమ్ టు సాన్విక కిచెన్స్. ఈరోజు మనం చేస్తున్న రెసిపీ వచ్చేసి సాబ్దానా కిచిడి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ ప్రాసెస్. మనం వితిన్ 5 మినిట్స్లోనే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ముందుగా కావాల్సిన పదార్థాలు: ఒక 5-6 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పొటాటో, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ముందుగా నానబెట్టుకున్న సాబ్దానా మినిమం 5 to 6 అవర్స్ అయినా నానబెట్టుకోవాలండి. నేనైతే 500 గ్రామ్స్ వరకు నానబెట్టుకున్నాను. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని, కడాయి బాగా హీట్ అయ్యాక ఒక 5 టేబుల్ టీ స్పూన్స్ వరకు మనం ఆయిల్ అనేది తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి. అందులోనే కరివేపాకు, కొత్తిమీర, పొటాటో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఇవి గోల్డెన్ కలర్లోకి రావాలి, అలా అయితేనే టేస్ట్ బాగా ఉంటుంది. సో మనం మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకుందాము. సో చూసారు కదా, మనకి గోల్డెన్ కలర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే కొంచెం పసుపు తీసుకొని బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న సాబ్దానా ఉన్నాయి కదా, సో అవన్నీ తీసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది మనం మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇది అడుగంటుతుందండి, కింద మాడిపోకుండా చూసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇది ఎంత ఉడికితే అంత బాగా ఉంటుంది. సో చూసారు కదా, మనకి సాబ్దానా కిచిడి అనేది రెడీ అయ్యింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇది నచ్చితే కనుక నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.